పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నుంచి వార్డు మెంబర్ నుండి ముఖ్యమంత్రి వరకు తడిసిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే ప్యాకేజీ స్టార్ అన్నందుకు చెప్పుతో కొడతానని చెప్పడం, అలాగే ఇంకా ఏమేమి తిట్టాలో వాళ్ళు తిట్టినా కూడా వాళ్ళు కంటిన్యూగా విమర్శిస్తూనే ఉన్నారు. దానికి గత 2-3 రోజులుగా మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తూనే ఉన్నాం. ఈరోజు ఏకంగా ముఖ్యమంత్రి గారు బటన్ రెడ్డి గారు బటన్ నొక్కే కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు రాజధానిలో 3 కానీ 3 పిల్లలు కావాలని చెప్పి మాత్రం స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఈరోజు ఒకటి అడుగుతున్నాం, సూటిగా మీ ఇంట్లో నువ్వు వదిలిన బాణం మీరు జైల్లో ఉంటే బాగా నీట్గా మేకప్ వేసుకొని రెడీ అయ్యి ప్రతి కుర్రాడి కాడి నుంచి ముసలోడి వరకు హత్తుకొని ముద్దులు పెట్టి మీ చెల్లి ఏం చేశారని అడుగుతున్నాం. అప్పుడు ఏమైంది? మీ సాంప్రదాయం, మీ పద్ధతులు. ఈరోజు ఆయన హస్బెండ్ అనిల్ ఎక్కడి నుంచి వచ్చాడు? పట్టకొచ్చి కొట్టి మరి పెళ్లి చేశారు మీరు. మేము అలా చేయలేదే. మేము డైవర్స్ ఇచ్చి విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాం. మా నాయకుడు పట్టకొచ్చి భార్యను కొట్టి మొగుడిని కొట్టి అనిల్ కుమార్ని కిడ్నాప్ చేసి బెదిరించి దబాయించి బట్టలు ఓడి తీసి పెళ్లి చేశారు మీరు. మేము అలాంటి సాంప్రదాయం రాలేదు కదా. మేమేం చేసాం? విడాకులు డబ్బులు ఇచ్చి ఆస్తులు అమ్మి న్యాయంగా పెళ్లి చేసుకున్నాడు, మీరు అలా చేసుకోండి అన్నాం. మాకు తెలియదు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అఫీషియల్గా 1, అన్అఫీషియల్గా 30 అనేసి చాలా ఉన్నాయి విషయాలు. తీయాలంటే బయట చాలా మాట్లాడచ్చు మేము కూడా. ఈరోజు మీరు మాట్లాడతారు రాష్ట్ర అభివృద్ధిని పవన్ కళ్యాణ్ గారు అడ్డుకుంటున్నారనేసి. ఏం పవర్ ఉందని మేము అడ్డుకోవడం మమ్మల్ని? కనీసం ప్రజల సమస్యలు తెలుసుకుందామని జనవాణి కార్యక్రమం పెడితే జనవాణి కార్యక్రమం ద్వారా నిజాలు బయటకు వస్తాయేమో. ఈయన తాత విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు వైజాగ్లో చేసిన భూదందా కార్యక్రమం బయటపడతాయని చెప్పి అడ్డుకున్నది మీరు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కలిసినారో అక్కడ మొదలైంది వీళ్ళకి భయం. వీళ్ళు గత రోజు చెప్పేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ గారు వింటారు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ వింటారని చెప్పి ప్రతిరోజు గత సంవత్సరం రోజులుగా మాట్లాడుతూనే ఉన్నారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో వైజాగ్ ఇష్యూ తర్వాత సోము వీర్రాజు గారు రావడం, లోక్సత్తా జయప్రకాష్ గారు మాట్లాడడం, బీజేపీ అగ్రనాయకులు మాట్లాడడం వాస్తవంగా పరామర్శించారు. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఎయిర్పోర్ట్లో హర్చ్ డాగ్లా కూర్చోబెట్టేస్తే మనం చూసుంటాం. ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టేస్తే నేను పవర్లో రాగానే ఎయిర్పోర్ట్ని ఏం చేస్తాను చూడు అన్నాడు. ఈరోజు మీ దగ్గర చేస్తున్నాం. అందరిని ఎయిర్పోర్ట్లో ఆపేయడం, ప్రతిపక్ష నాయకులు రానియకుండా చేస్తున్నాం. అన్నీ చేశారు కదా మీరు చేయలేని చెప్తున్నామే. అంటే మీరు అధికారంలో ఉంటే మీరు ప్రతిపక్షంలో ఒకలాగా మాట్లాడతారా? మీకు ఒక విషయం చెప్తున్నాం. మీరు ఈరోజు మీ దగ్గర సాంప్రదాయాలు తెలుసుకొని మీ దగ్గర గౌరవం తీసుకునే స్థాయిలో జనసేన పార్టీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు లేవు. బూతులు మేము మాట్లాడుతున్నామంట. ఒక కొడకానందుకే బూతులు అంటే మీ రోజా గారు, మీ చెల్లెలు అంటే మీ చెల్లెలు అంటే మాకు అవ్వ, మీ రోజా గారు, జోగి రమేష్, బూతులు నాని, వాడెవడో నిన్న మొన్న మాట్లాడతాడు దువ్వాడో దువ్వెనో ఎవడు వాడు. మేము వాడిని మాట్లాడతాం, మంత్రులు మేము మాట్లాడితే మాకు తప్పేం లేదు వాడిని మాట్లాడడంలో. అంబటి రాంబాబు వీళ్ళందరూ మాట్లాడేది సుప్రభాతమా? మేము ఒక్కడు మాట్లాడితే ఒక్క రోజుకే మీరు ఇంత భయపడుతున్నారే. ఒక్క మాటకి మంత్రులు ఎమ్మెల్యేలు క్యూలు కట్టుకొని ఈరోజు ఇన్ని సంవత్సరాలు మీరు ఏం మాట్లాడుతున్నారు? సుప్రభాతం మాట్లాడతారు. మీరు టీవీలోకి వస్తే టీవీలు ఆపేస్తున్నారు జనం మిమ్మల్ని చూస్తేనే. ఏంద్రా ఈ కర్మ వీళ్ళు ఇచ్చినారనేసి. తిరుపతి సినిమా చూసినట్టు అది మీ వాక్యాలు. కాబట్టి మీరు మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో చూసారు ఈరోజు మీరు. ఆయన మొహంలో ఎప్పుడు చూసారు? గత 3.5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి భయం టన్నుల కొద్దీ చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. భయం వచ్చింది. ఇద్దరు కలవబోతున్నారు, కలిసిపోయినారు.
రేపు మనకి 10-20 సీట్లు మించి రాదేమో. ఇప్పుడు మనం ఏమైతే వీళ్ళ మీద ప్రతీకారం తీస్తాం ఇవన్నీ కూడా రేపు డబల్గా చూపిస్తారేమో భయపడి ఆయన మొహంలో ఆయన చిరునవ్వు ఒక వికలాంగుడు అవతారంలో నవ్వి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీ గురువు గారికి కూడా చెప్తున్నాం, మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. ఏంటి హాస్పిటల్కి వెళ్ళి బెంగళూరులోనో హైదరాబాద్లో చూపించుకోవాలి, బెంగళూరుకి పోతారు. ఎందుకంటే బెంగళూరు హాస్పిటల్లో మీకు కొంచెం పర్సనల్ లావాదేవీలు ఉంటాయి కదా, కార్యకలాపాలు బాగుంటాయి కదా మీకు ప్యాలెస్లో. అడిగి వెళ్ళి ఒకసారి మీ ఏంటి చెక్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, మీరు ఏం మాట్లాడుతున్నారు తెలుసుకోవాల్సింది కోరుతున్నాం.